కర్కాటక రాశి 2025 సంవత్సరం అక్టోబర్ మాసం మరి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తాను. ఒక చిన్న మనవి, ఈ యొక్క ఛానల్ మనది అని మీరు గుర్తించండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ముందుగానే అనేక విషయాలు తెలుపుతూ మిమ్మల్ని ఒక మంచి మార్గాన పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇది నా ప్రామిస్. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క మాసం ఏదైతే ఉందో అక్టోబర్ మాసం ఎలా ఉంటుందనంటే శుభకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, లాభకరంగా ఉంటుంది, ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఆందోళన అనర్థాలకి దారితీస్తుంది, భయం మాత్రం ఉండకూడదు. హిందీలో ఒక సామెత ఉంది, జో డర్గయా ఓ మరగయ అంటారు. ఎవరు భయపడతారో వాళ్ళు మరణిస్తారు అని. అంచేత మీరు ధైర్యంగా ముందుకు సాగండి. ఇది నేను చెప్తున్నటువంటి వాక్కు. భగవంతుడిని ప్రార్థించండి, ఖచ్చితంగా శివారాధన చేయండి, మీకు గెలుపు మీదే. ఇంట్లో కనుక తీసుకున్నట్టయితే ఆరోగ్యం కుదుట పడుతుంది, బాగుంటుంది. దీర్ఘకాలిక రోగులు ఉన్నటువంటి పరీక్షలో వాళ్ళకు కూడా పరిస్థితులు బాగానే ఉంటాయి. శత్రుజయం మాత్రం గ్యారంటీ. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతిన పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆచితూచి మాట్లాడండి, అపనిందల పాలు కాకండి. ఇకపోతే ప్రేమికులకు అద్భుతమైనటువంటి మాసంగా పరిగణించవచ్చు. వివాహం కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు సాగించండి, త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు, అది ఎటువంటి ప్రయాణం అయినప్పటికీ కూడా, అది తీర్థయాత్రలకో లేకపోతే ఉద్యోగానికో వ్యాపారానికో దేనికైనా కావచ్చు, జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి, గాయం తగలకుండా చూసుకోండి. ఇకపోతే ధైర్యంగా మాత్రం ఉండాల్సినటువంటి ఈ యొక్క మాసం అది. ఇక మరి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి, చలనచిత్ర రంగం వాళ్ళకి, వీళ్ళకి బాగుంది. వ్యాపారస్తులు ఎవరైనప్పటికీ కూడా కొత్తగా భాగస్వాములు కలిసేటువంటి పరిస్థితి, వ్యాపారాలని పెరుగుదల వైపు వెళ్ళేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ మాసం చాలా బాగుంటుంది. వాళ్ళకి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మాసం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక తీసుకున్నట్టయితే సుఖవంతంగా, ఆరోగ్యకరంగా, ఆశాజనకంగా ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆందోళన పడకండి, ముందుకు సాగండి. సెలవు.